ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్య అంశాలు: మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఔషధ తనిఖీ అధికారి కార్యాలయ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా స్పష్టం. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలి. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపు. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. రాష్ట్ర స్థాయి కుంఫు పోటీలలో ప్రతిభ కనబర్చిన జంగారెడ్డిగూడెం విద్యార్థులు. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఎలీజా. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ తనిఖీ అధికారి కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు. అనంతరం ఈ కార్యాలయ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఎలీజా ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 12 ఔషధ తనిఖీ అధికారి కార్యాలయాలు ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వస్తువుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. నాణ్యమైన మందులను సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవీరత్నం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, స్థానిక కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి, డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఏలూరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్, జంగారెడ్డిగూడెం తనిఖీ అధికారి డి సునీత, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, తహసీల్దార్ కె శ్లీవజోజీ, జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కోలాటి నాగేశ్వరరావు, సెక్రటరీ బి వేణుగోపాల్, ట్రెజరర్ చిన్ని, టీవీఏ రామకృష్ణ, మద్దుల ప్రసాద్, వికేఎం తదితరులు. Doing crazy dreaming.
నుంచి ధర్నా చేసి ఇక్కడ ప్రాంత హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు నిజాయితీగా నిబద్ధతగా ఇవాళ తమ ప్రాంత హక్కుల కోసం భావితరాల కోసం పోరాడుతున్నారు. కానీ జరుగుతుంది అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ గారు మేమందరం వెళ్ళి కలిసి వస్తే ఇంకేంటి ఇచ్చేది అన్నారు. ఆవిడ ఆర్థిక శాఖ మంత్రినా లేకపోతే గుజరాత్గా లేదా ఇంకో రాష్ట్రానికన్నా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నియమించిన చేస్తున్నారు. విద్యార్థులు ఏదైతే పోరాడుతున్నారో ఆఖరి వరకు పోరాడతారు. మేము ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఎప్పుడైతే 2014 మార్చి 6వ తారీఖున ఉద్యమం ప్రారంభించామో అక్కడి నుంచి మొత్తం విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా కలిసి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ యాత్ర ముగింపు రోజు 4వ తారీఖు రోజు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు ఇతర అగ్రనాయకులందరూ వస్తారు. ప్రజలందరూ కూడా సహకరించి యాత్రను ఫలప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. చింతలపూడి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం 100వ రోజు సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన భారీ వాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎలీజా మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1వ తేదీ ఉదయం 8 గంటలకు పట్నంలోని గంగానమ్మ గుడి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభిస్తామన్నారు. బొర్రంపాలెం అడ్డరోడ్, కామవరపుకోట, తడికలపూడి, కాళ్ల చెరువు, ఆసన్నగూడెం, రంగాపురం, లింగపాలెం వరకు ఈ వాహన ర్యాలీ జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే ఎలీజా పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దయ వల్ల ఇంతవరకు 99 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం అనేది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని రేపటితో అంటే 1 ఫిబ్రవరికి 100 రోజులు పూర్తవుతూ ఉంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి దీనికోసం కష్టపడి నా వెంట తిరిగి నాకు సహకరించినటువంటి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యునికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క సహకారం వల్లే, మీ యొక్క తోడ్పాటు వల్లే ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే రేపు ఉదయం 9 గంటలకి జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరతాము. అక్కడి నుంచి రావికంపాడు వెళ్ళి రావికంపాడు దగ్గర ఉన్నటువంటి 20 అడుగుల విగ్రహం దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి తడికలపూడి మీదుగా కామరకోట, తడికలపూడి మీదుగా అలాగే ఆసనగూడెం, రంగాపురం మీదుగా లింగపాలెం మీదుగా ధర్మాజిగూడెం చేరుకుంటాం. ధర్మాజిగూడెం చేరుకునేదానికి సుమారుగా టైము 1 గంట అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు జంగారెడ్డిగూడెం టౌను, రూరల్ మన కేడర్ అంతా కూడా దయచేసి రేపు ఉదయం 8:30 గంటలకల్లా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం దగ్గరికి రావాలని మనవి చేస్తా ఉన్నాను. కామరకోటకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీరు రావికంపాడు దగ్గర ఉంటే నేను రావికంపాడు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మనం బయలుదేరి కామరకోటకు వెళ్తాము. కేడర్ అంతా కూడా రావికంపాడు రావాలని మనవి చేస్తా ఉన్నాను. కామరకోటలో నాతో పాటు జాయిన్ అయితే మనమందరం కూడా జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే రావికంపాడు దగ్గర యాడ్ అయిన వాళ్ళు, కామరకోట దగ్గర యాడ్ అయిన వాళ్ళు మనందరం కూడా ముందుకు జరుగుతాము. అలాగే తడికలపూడి మీదుగా వెళ్ళి ఆసనగూడెం దగ్గర లింగపాలెం మండలంలో ఉన్నటువంటి కొంతమంది క్యాడరు అక్కడ మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే అక్కడ నుంచి మళ్ళీ రంగాపురం మీదుగా మనం లింగపాలెం పెడతాము. లింగపాలెం దగ్గర చింతలపూడికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ యాడ్ అవుతారు. మనందరం కలిసి ర్యాలీగా ధర్మాజిగూడెం వెళ్ళి ధర్మాజిగూడెంలో కేక్ కట్ చేసి అక్కడ ఒక ½ అన్ అవర్ షార్ట్ ప్రోగ్రాం మాత్రం చేసి ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం మనం కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అభిమానులందరూ అలాగే
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరిగా మీరందరూ వచ్చి మన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా మనవి చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనంకు అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తలి మండలి సభ్యులు మల్నీడి బాబీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వాహన గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా విశేష పూజలతో స్వామివారిని అలంకరించి మరి భక్తులకు దర్శనార్థం ఉంచడం జరిగింది. మరి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా 2 క్యూ మార్గంలో ఉచిత దర్శనం, అలాగే ప్రత్యేక దర్శనం ఏర్పాటు 2 లైన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ లైన్ల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తదనంతరం మరి మండపంలో ఉచిత ప్రసాదము, అలాగే తదనంతరము మరి అన్నదాన సత్రంలో ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద సేకరణ, అలాగే ప్రసాద సేకరణ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ కుమార్ కు నాటకశాల వెంకటరాజు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా అనిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది నెలల పాటు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలోని నారాయణ స్కూల్ సమీపంలో అద్దెకు ఉంటున్న అనిల్ కుమార్ ఇంటిని మంగళవారం వెంకటరాజు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. అనిల్ కుమార్ భార్య మాధురి బంధువులతో రోడ్డు ప్రమాదం జరిగిన తీరు, వైద్యం అందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనిల్ వైద్య ఖర్చులకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దైవం మనుష్య రూపేణ అనడానికి వెంకట్రాజు ఇచ్చిన భరోసా కొండంత అండగా నిలిచిందని అనిల్ కుటుంబీకులు పేర్కొన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కుంఫు రాష్ట్ర స్థాయి పోటీలలో జంగారెడ్డిగూడెం విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. హనుమాన్ జంక్షన్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో జంగారెడ్డిగూడెం కుంఫు మాస్టర్ గంధం సురేష్ వద్ద శిక్షణ పొందుతున్న 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 2 ప్రథమ స్థానంలో, 4 ద్వితీయ స్థానంలో, 6 తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎలీజా అభినందించారు. కుంఫు ద్వారా విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సురేష్ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి కుంఫు స్కూల్లో పిల్లలందరూ మంచి ట్రైనింగ్ తీసుకుని హనుమాన్ జంక్షన్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో వారి బహుమతులు గెలుచుకున్నందుకు వారికి పిల్లలందరికీ కూడా మరి నా ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారితో పాటుగా వారికి ఈ విద్యను నేర్పించినటువంటి సురేష్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లిదండ్రులకి, ఎందుకంటే ఈ రోజున భయంకరమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది ప్రపంచంలో. కేవలం చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి చదువులోనే ఆ స్కూల్లో పెట్టాలి, ఈ స్కూల్లో పెట్టాలి, లేకపోతే అది చదివించాలి, ఇది చదివించాలి అనే దాన్నే పేరెంట్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో స్పోర్ట్స్ మీద కానీ లేదా ఇంకా ఇలాంటి ఇతర కళల మీద కానీ కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఈ సందర్భంలో ఈ సమయంలో ఇలాంటి విద్యకి ప్రోత్సాహం ఇస్తూ తల్లిదండ్రులు వారి సమయాన్ని కేటాయించి పిల్లల్ని దీనికి పంపించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటే శారీరకమైనటువంటి శ్రమ చేస్తే పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లల్ని శారీరక శ్రమ చేయించాలి. దాంట్లో స్పోర్ట్స్ ఎలా ఉందో దానికంటే కూడా ఇది ఇంకా మంచి స్పోర్ట్. ఇది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడేటటువంటి విద్య. ఇది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మరి ఈ కరాటే కానీ కుంఫు కానీ ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే వారు కూడా వారి యొక్క రక్షణ వారు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గమనించి ఈ విద్యని ప్రోత్సహించాలి, పిల్లలకు నేర్పించాలి. దానివల్ల వారికి అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం.
Phones 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. పశువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ అంబులెన్స్ సర్వీసును పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ పిఎన్విఎస్ దొర తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ పశువుల వైద్యశాలలో ఆయన జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రభుత్వం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలకు పశువుల మొబైల్ అంబులెన్స్లను కేటాయించిందన్నారు. ఈ వాహనాన్ని ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారని తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్ 1962 ద్వారా ఈ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. కావున అత్యవసర సమయంలో ఈ వాహనాన్ని పశువుల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గానికి 2 సంచార పశువైద్యశాలలు ఇవ్వడం జరిగిందండి. ముందుగా చింతలపూడి వెటనరీ హాస్పిటల్ బేస్గా ఒకటి ఇవ్వడం జరిగిందండి. తర్వాత నిన్నటి రోజున అంటే 26/1/2023 తేదీన మన జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశువైద్యశాల తరఫున కూడాను మరొక సంచార పశువైద్యశాల గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. దీనికి 1962 నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీ పశువుకి ఏదైనా అత్యవసర చికిత్స అందించడానికి అవసరమైనట్లయితే మీరు 1962 నంబర్కి కాల్ చేసినట్లయితే వారు మీకు తిరిగి ఈ వాహనాన్ని పంపించడం జరుగుతుందండి. సో 2 మండలాల్లో ఉన్నటువంటి అంటే 2 మండలాలంటే జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండల పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ ఆ రైతులే కాకుండాను మన జంగారెడ్డిగూడెం, కామవరపుకోట దగ్గరగా ఉన్నటువంటి ఏ పాడి రైతులైనా కానీ వారికి ఏదైనా అత్యవసర సహాయం, వారి పాడి పశువులకు ఏదైనా అత్యవసర సహాయము అవసరమైనట్లయితే ఈ సంచార పశువైద్య సేవల్ని వినియోగించవలసిందిగా కోరుతున్నానండి. మీ పాడి పశువులు గేదెలు కానీ, ఆవులు కానీ వాటికి కావాల్సినటువంటి అత్యవసర సేవలైనటువంటి పశువు ఏదైనా ఈనడం కష్టంగా ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ దగ్గరలోని పశువైద్యశాలకు మీ పశువుని చేర్చడానికి చక్కగా ఈ వాహనం ఉపయోగపడుతుందండి. ఇందులో హైడ్రాలిక్ ట్రెవిస్ని అరేంజ్ చేయడం జరిగింది. ఆ హైడ్రాలిక్ ట్రెవిస్ వాహనం నుండి కిందకి జరుపుతారు. కిందకి జరిపిన తర్వాత పశువుని దాని మీద ఎక్కించిన తర్వాత హైడ్రాలిక్ ట్రెవిస్ ద్వారా మళ్ళీ వాహనంలోకి చేరుస్తారండి. దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యశాలకు కానీ, లేదా రీజనల్ పశువైద్యశాల అయినటువంటి తణుకు కానీ, లేదా గన్నవరం కళాశాల ఆసుపత్రికి కానీ, లేదా పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాటి వరకు మీ పశువుని చేర్చి మీకు తగిన సహాయం అందజేయడం జరుగుతోందండి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 3.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని, ఇటువంటి పాలన కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని 2వ సచివాలయం పరిధిలోని 3వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని వివరిస్తూ లబ్ధిదారులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి గడపకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి అందుతుందని, ఈ విషయాన్ని ప్రజలే స్వయంగా తమకు తెలియచేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఐసీడీఎస్ రీజనల్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, వైస్ చైర్మన్లు ముప్పిడి అంజీ, కంచర్ల వాసవీరత్నం,
వైఎస్ఆర్సీపీ పట్టణ మండల అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, వామిశెట్టి హరిబాబు, కమిషనర్ పి భవానీ ప్రసాద్, నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 2వ సచివాలయం పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం 3వ వార్డులో చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేశారో, ఏ రకంగా అనేక రకమైనటువంటి పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ రకంగా అయితే మేలు చేశారో అవన్నీ కూడా మేము చూస్తూ వారికి గుర్తు చేస్తూ వారితో మాట్లాడుతూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా లబ్ధి చేకూరింది. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. మరి వారి యొక్క సంతృప్తిని మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారి కళ్ళల్లో కనపడే సంతృప్తి, వారి చిరునవ్వులో కనపడే సంతృప్తిని మేము గ్రహిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శివరామకృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఆయన జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఫిష్ ఆంధ్ర పథకం గురించి వివరించారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో తెలిపారు. మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఫిషరీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా కలిసి ఫిష్ ఆంధ్ర అనే ఒక స్కీమ్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఔత్సాహిక వ్యాపారస్తులు కానీ యువత కానీ వ్యాపారం చేసుకోవడానికి, చేపల బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన సబ్సిడీతో కూడిన ఫిష్ ఆంధ్ర స్కీమ్ అనేది ముందుకు జరుగుతుంది. మీకు ఎటువంటి సమాచారం కావాల్సిన ఎవరైనా ఔత్సాహికులు ఎవరైనా ఉన్నట్లయితే మా ఆఫీస్ని సంప్రదించిన యెడల మా ఆఫీస్ని కానీ లేదా మీ పరిసర గ్రామ సచివాలయాల్లోని గ్రామ మత్స్య సహాయకులను కానీ సంప్రదించిన యెడల మీకు తగిన సమాచారం ఇస్తారు. మనకి ప్రభుత్వం మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఒక యూనిట్ నెలకొల్పాలంటే 1,75,000 నుంచి 3,70,000 వరకు యూనిట్ కాస్ట్తో మీరు యూనిట్ని నెలకొల్పవచ్చు. ఈ యూనిట్ నెలకొల్పడానికి ఎస్సీ ఎస్టీ మహిళలకైతే 60% వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా జనరల్ కేటగిరీ వారికి అయితే 40% సబ్సిడీ వరకు ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా బ్యాక్ అండ్ సబ్సిడీ. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మంచి క్వాలిటీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక నాణ్యమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చేపలు అమ్ముకునేలాగా కృషి చేస్తుంది. ఇది కాక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల యూనిట్లని స్పోక్స్ అనే పేరుతో పిఎంఎంఎస్వై ద్వారా నెలకొల్పుతున్నారు. దీంట్లో కూడా ఏంటంటే 10 lakhs, 20 lakhs, 50 lakhs యూనిట్లో ఒక రెస్టారెంట్ మోడల్లో మన గవర్నమెంట్ డిజైన్ చేసిన ఒక మోడల్ ప్రకారం బ్రాండింగ్ విధానంలో దీంట్లో కూడా ఔత్సాహికమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వారికి తగిన సబ్సిడీ ఇచ్చి యూనిట్ని నెలకొల్పడం జరుగుతుంది. ఎవరైనా అర్హులైన వారు లేదంటే ఔత్సాహికులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని, లేదా నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉత్సాహంతో ముందుకు వచ్చిన యెడల మా డిపార్ట్మెంట్ నుంచి
తగు వివరాలు ఇచ్చి ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు బాలల హక్కులు, విద్యకు దూరమైన చిన్నారుల గుర్తింపుపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగ్గారావు అధ్యక్షత వహించగా న్యాయవాదులు అచ్యుత్ శ్రీనివాసరావు, బల్లె సాయి కుమారి, ఉస్సే శివశంకర్, రాము తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పటిష్టంగా శాశ్వతంగా అమలు చేయాలని కేవీపీఎస్ మాల మహాసేన ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ అధ్యక్షతన వహించగా మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు చట్టాన్ని పొడిగించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టకుండా శాశ్వతమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కాపుదాసి రవికుమార్, మాల మహాసేన నాయకులు దిలీప్ కుమార్, మాల మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరికిపాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాల మహాసేన ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ సభ్యులు దాని చట్టాన్ని 10 సంవత్సరాలు పొడిగించాలని పోరాట ఫలితంగా మరో ప్రభుత్వం మరో 10 ఏళ్ళు చట్టాన్ని పొడిగించింది. సంతోషం. సీఎం మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మరి 10 సంవత్సరాలు పొడిగించారో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నామమాత్రంగా సప్లాన్ యొక్క చట్టాన్ని మరి బ్రతికించి మరి అమలు చేయకుండా దానివల్ల వచ్చే నిధులన్నీ కూడా తప్పుడు తప్పకుండా మరి పూర్తి నిధులు మరి ఎస్సీ సప్లానికి దళిత ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మన ప్రజా సంఘాలు కోరుకునేది ఏంటంటే శాశ్వతంగా ఈ సప్లైని అమలు చేయాలని చెప్పి, అలాగే దళితుల సంఖ్యను చూడాలని. ఈ రోజున 2019 నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా ఎస్ఎస్ సప్లైను కనుమరుగైపోతా ఉంది, పక్కదారి పడుతూ ఉంది. అంతేకాదు సంక్షేమ ఎస్సీ సంక్షేమ నిధులన్నీ కూడా కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. అంచేత ఇప్పుడు ఇమీడియట్ గా ఈ యొక్క 10 సంవత్సరాలు పొడిగించారు కాబట్టి దాన్ని శాశ్వతంగా పొడిగించి ఆ నిధులన్నీ కూడా డైవర్ట్ అవ్వకుండా ఎలాంటి పథకాలు మళ్లించకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఔషధ తనిఖీ అధికారి కార్యాలయ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా స్పష్టం. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలి. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపు. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. రాష్ట్ర స్థాయి కుంఫు పోటీలలో ప్రతిభ కనబర్చిన జంగారెడ్డిగూడెం విద్యార్థులు. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఎలీజా. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.